నాసా వ్యోమగాములు భారతీ సంతతికి చెందిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలు గడిపిన తర్వాత వీరిద్దరూ బుధవారం తెల్లవారుజామున స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్లో సురక్షితంగా భూమి మీదకు దిగారు. ఊహించని సవాళ్లు, చారిత్రాత్మక క్షణాలతో నిండిన మిషన్ ముగిసినట్లయింది. ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ భూమి వాతావరణంలోకి ప్రవేశించి దిగిన ఖచ్చితమైన క్షణాన్ని నాసా ఎక్స్, యూట్యూబ్, నాసా ప్లస్లో లైవ్ కవరేజ్ చేసింది. విలియమ్స్, విల్మోర్తో పాటు స్పేస్ ఎక్స్ క్రూ 9 వ్యోమగామి నిక్ హ్యాగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్లు ఉన్నారు. డ్రాగన్ వ్యోమనౌక భూమికి చేరుకున్న పారాషూట్లను తెరిచింది. తిరిగి ప్రవేశించిన తర్వాత వ్యోమనౌకను స్థిరీకరించడానికి 2 డ్రోగ్ పారాషూట్లు, ల్యాండింగ్కు ముందు వ్యోమనౌక వేగాన్ని మరింత తగ్గించడానికి 4 ప్రధాన పారాషూట్లను అమర్చారు. ఆ అద్భుతమైన క్షణాలని మనము చూడొచ్చు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మొదట జూన్ 5న బోయింగ్ యొక్క స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఐఎస్ఎస్కి చేరుకున్నారు. వారం రోజుల పాటు ఉంటుందని మొదట అనుకున్న స్టార్ లైనర్లో హీలియం లీకులు, పనిచేయని రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్లతో సహా సాంకేతిక సమస్యలు రావడంతో వారు ఏకంగా 9 నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ 2024లో నాసా ఇతర మిషన్ల కోసం ఐఎస్ఎస్ డాకింగ్ పోర్ట్ను ఖాళీ చేస్తూ మానవరహిత స్టార్ లైనర్ను భూమిపైకి పంపాలని నిర్ణయించింది. విలియమ్స్, విల్మోర్ తిరిగి వచ్చే ప్రయాణాన్ని నాసా, స్పేస్ ఎక్స్ వాతావరణం, ఫ్లోరిడా తీరంలో పరిస్థితులను అంచనా వేస్తూ పర్యవేక్షించాయి. అనుకూల పరిస్థితులు క్రూ 9 బృందం మంగళవారం ఉదయం 1:05 భూమికి 17 గంటల ప్రయాణాన్ని ప్రారంభించడానికి అనుమతినిచ్చాయి. ఐఎస్ఎస్ని విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు నిక్ హ్యాగ్ అంతరిక్షంలో తన అనుభవాలను పంచుకుంటూ, అంతరిక్ష కేంద్రాన్ని నా ఇల్లుగా పిలవటం, మానవత్వం కోసం పరిశోధనలు చేయటంలో నా వంతు పాత్ర పోషించడం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సహోద్యోగులతో కలిసి పనిచేయటం ఒక అనుభూతి. నా అంతరిక్ష ప్రయాణం చాలా వరకు ఊహించని విషయాలతో నిండి ఉంది అని అన్నారు. స్పేస్ ఎక్స్ వ్యోమగాములను విజయవంతంగా తిరిగి తీసుకురావటం ఒక మైలురాయిగా భావిస్తున్నారు పరిశోధకులు. ముఖ్యంగా సాంకేతిక సమస్యల వల్ల కలిగిన ఆలస్యం, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ను మిషన్ను వేగవంతం చేయమని కోరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో ఈ విజయం సాధ్యమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూమిపైకి వచ్చిన ఈ వ్యోమగాముల బృందం ప్రస్తుతం నాసా 45 రోజుల పోస్ట్ మిషన్ పునరావాస కార్యక్రమంలో పాల్గొంటుంది. ఇది వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణం వల్ల కలిగే శారీరక ప్రభావాల నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది.